ఓం నమః శివాయ. 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 పైపు నీళ్ళు స్వామి ఉండని అన్నాడు. ఉండని అన్నాడు స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రసాద్ శ్రీరన్న ఇది నీళ్ళు బాగా ఓం నమః శివాయ. పోయి పోయి పైన పోయి. ఓం నమః శివాయ. పాని పడకపోయినా పాని ఈ మూడు విగ్రహాల మీద ఆడడంలో చూసుకున్నారు కదా ఇప్పుడు పో అని రాకు. నువ్వు వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి, అందరు వెనక్కి రండి. అందరు ఫ్రీగా ఉండండి. అందరు ఫ్రీగా ఫోటో ఎత్తి హలుగాలి రే అట్ట కష్టపడినట్టు కనపచ్చా నీకు. తొందర పెళ్ళి అవుతుంది అది. కానీ వాయిస్ చేయండి. మన ఊరు, మన గుడి, మన బాధ్యత. ఈ సంస్థ సంబంధించిన స్థాపిత వ్యక్తి శివకుమార్ రెడ్డి మనందరికి కూడా పరిచయం సుపరిచితమే. తర్వాత ఏమైందంటే ఆయనకు చిన్న ఆరోగ్య సమస్య రావడం జరిగింది. మన శేఖరప్ప వచ్చి చెప్తూనే నేను ఆయనకు మెసేజ్ పెట్టాను. సార్ ఎట్లా ఉంది సార్, ఏం కథ అని అడిగి మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన ఒక 5 నిమిషాలకు ఫోన్ చేశాను. స్వామి బాగుంది, నాకు ఇబ్బంది ఏం లేదు. ఏమైందంటే ఈ చిన్న బ్లాక్ సంబంధించిన ప్రాబ్లం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ట్యాబ్లెట్లు ఇచ్చినాడు ఒక 15 రోజులు. దానికోసమే నేను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను అని చెప్పినాడు. తర్వాత ఆయన సంబంధించిన స్నేహితులు అనుకోండి, సంబంధించిన మిత్రులు, సంబంధించిన శ్రేయోభిలాసులు వీళ్ళందరూ కూడా ఆయనకి ఏమనుకున్నారంటే
108 బిందెలతో స్వామికి రుద్ర అభిషేకము, తర్వాత అక్కడి నుంచి 108 టెంకాయలు, తర్వాత పంచామృతంతో అభిషేకాన్ని ఈరోజు పౌర్ణమి అయిన మరుసటి రోజు, గురు పౌర్ణమి అయిన మరుసటి రోజు, పాఠ్యమి రోజు ఆచరణ చేయాలని సంకల్పించాము. మీరు ఉండి చేయాలా అంటే ఆయన దగ్గర నాకు 15 ఏళ్ళ నుంచి బాగా పరిచయం. ఎందుకంటే ఇక్కడ ఈ సంస్థ స్థాపించడమే ఈ నవనందుల్లో మొట్టమొదటగా ప్రథమనంది క్షేత్రంలో ఆయన స్థాపితం చేశారు. ఆయన ఉద్యోగం అంతా కూడా ఆయనకి ఇక్కడి నుంచే ప్రారంభం చేసేవాడు. అంటే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ వచ్చినా, ఏదైనా ఆయన కోరిక వచ్చినా కానీ స్వామికి మొట్టమొదట తెలియజేసుకొని ఇక్కడి నుంచే ఆయన ప్రారంభం చేశారు. ఎందుకంటే ప్రథమనంది ప్రమదనంది అంటే ప్రమద గణాల చేత పూజింపబడింది కాబట్టి ఆటంకాలు ఏమన్నా కానీ తొలగిపోతాయనే సంకల్పంతో ఆయన ఇక్కడ ప్రారంభం చేసేవాడు ప్రతిసారి కూడా. అట్లాగా ఇక్కడ నేను చేయాలా అని ఆయన అనుకున్న రోజు అందరూ కూడా ఆయనతో పాటు సహకరించి ఇక్కడ దైవిక కార్యక్రమాలన్నీ కూడా ఆయన ఆచరణ చేశారు. ఇవి అన్ని గుళ్ళల్లో జరుగుతున్నాయి అనే ఉద్దేశంగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఏ గుడి పోయి చూడలేదు కాబట్టి. ఆయన చాలా గుళ్ళు అప్పుడప్పుడు పోయి పరీక్షించేవాడు, ఏకాదశి రోజు జరుగుతున్నాయా లేదా, ఏం పరిస్థితి, ఏం కథ అనేసి. కానీ నా గుళ్ళో నేను చెప్పేది ఏమిటంటే ఆయన చేసిన తర్వాత ఈరోజు 19 నెలలు ఇది చేయబట్టి, ఈ 19 నెలలు మేమేమైతే ఏకాదశి రోజు చేయలేదు. ఎందుకంటే ఏకాదశి రోజు భోజనాలు పెడితే బాగుండదనే ఉద్దేశంగా అమావాస్య రోజు మేము ఇక్కడ మన ఊరు మన గుడి మన బాధ్యత అనే పేరుతో ఇక్కడ ఉన్న భక్తులు ఒక 45 మంది నిత్యము వస్తూ ఉంటారట. వాళ్ళందరికీ కూడా ఇవి కార్యక్రమం నచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు తన శక్తిని బట్టి అమౌంట్ వేసుకొని ఇక్కడ క్లీనింగ్తో పాటు మధ్యాహ్నం 12 నుంచి 1:30 ఆ మధ్య వరకు అన్నదాన కార్యక్రమం, అంటే 150 నుంచి 200 మందికి ఈ క్లీన్ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ప్రారంభం చేస్తున్నారు. ఇట్లా మా గుడి అయితే మళ్ళీ ఆయన ఒకసారి ఇది జరుగుతుందా లేదా అని ఒకసారి చూడడానికని రావాలని నాకు ఫోన్ చేశారు. అంటే నేను చెప్పిన, సార్ ఏకాదశి కాదు సార్, అమావాస్య రోజు రండి ఇక్కడ చూడండి. ఆయన ఎంతో తృప్తి పడినాడు ఇదంతా కార్యక్రమం చూసి. చాలు స్వామి అని చెప్పేసి ఒకరోజు మహానందిలో ఈ కార్యక్రమం పెట్టినారు. మళ్ళీ రెండోసారి ప్రారంభంగా చూద్దామనే ఉద్దేశంగా ఆ మహానందికి దగ్గర 1500 నుంచి 2000 మంది శోభా హోటల్ నుంచి ప్రారంభమై మహానంది ఊరికి పోయి క్షేత్రానికి వెళ్ళి అక్కడ మహానందిలో కూడా చేసినారు, నవనందులు కూడా చేసినారు, అందులో మహానంది కూడా చేసినారు. ఇది మొత్తం అంతా కూడా పై వరకు పోయి అందరూ కూడా చాలా సంతోషించాడు. అరే బాగా కార్యక్రమం చేస్తున్నారు, దైవిక కార్యక్రమం, ఇట్లా మనం కూడా చేయాలని చెప్పి అందరూ కూడా కాశీలో కానీ చాలా క్షేత్రాలలో కూడా ఈయన కార్యక్రమంలో, అరుణాచలంలో, తర్వాత ఇట్లా చాలా క్షేత్రములలో వెళ్ళి ఈ కార్యక్రమం అంతా కూడా చూసి అందరూ కూడా చాలా సంతోషపడినారు. అక్కడ వాళ్ళు కూడా మనం ఇట్లా చేయాలా, మన బాధ్యత, మనం హిందువై పుట్టినందుకు మనము ఈ సంబంధించిన దేవాలయంలో ఎవరు ఎక్కడైనా సరే ఈ దేవాలయంలో చేయాలా ఆ దేవాలయంలో చేయాలని కాదు, మనకు ఎక్కడ అనుకూలం ఉంది, మనకు ఎక్కడ వసతిగా ఉంది ఆ దేవాలయంలో నెలలో ఒక్కరోజు ఈ కార్యక్రమము ఒక 10 మందో 15 మందో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలు కనుక్కొని మన శక్తిని బట్టి, మన శక్తిని మించని కాదు, మన శక్తిని బట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం వల్ల రేపొద్దున ఉత్తరోత్తర తరాలకు కూడా మనము ఈ కార్యక్రమాన్ని తెలియచేయగలుగుతాం. మన ఇల్లు మనం ఎంత నీట్గా పెట్టుకుంటున్నాం, మన చుట్టుపక్కల మన కాంపౌండ్ వాళ్ళు, పరిసర ప్రాంతం ఎంత చక్కగా పెట్టుకుంటున్నాం. అట్లాగనే నెలలో ఒక్కరోజు శివకుమార్ రెడ్డి గారు అదే చేశారు. మనకు నెలలో ఒక్కరోజు మన అనుకూలం బట్టి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఆయన ఆరోగ్యంగా బయటికి రావాలి, వచ్చి మళ్ళీ అమావాస్య రోజు ఆయనతోనే కార్యక్రమం, ఇదే విధంగా కార్యక్రమాన్ని ఆయనతో ఆచరణ చేయించి క్లీన్ చేసి తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేస్తామనే సంకల్పంతో నేను మాటలు అనేది ఇంతవరకు ముగిస్తున్నాను. ఇంకెవరైనా ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పవలసిందిగా కోరుచున్నాను. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనధాన్య అభివృద్ధిరస్తు. ఆరోగ్య
దోష పీడా పరిహారస్తు. శివకుమార్ రెడ్డి బాగుండాలా, ఇది రావాల్సిందిగా కూర్చున్నాం.